ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా నీ పంతం? ఇంటికి వచ్చిన వాళ్ళని బయట అలా నించో పెడతావు. వచ్చారు, నా చావు చూస్తావు, నా చావు చూస్తావు, నా చావు చూస్తావు, నా చావు చూస్తావు. మీరు చేస్తుంది బాలేదండి. ఇది పద్ధతి కూడా కాదు. చూడమ్మా అక్షర, నాకు నీ మీద శత్రుత్వం లేదు. నేను చెప్తుంది ఈ ఒక్కరి గురించే. వ్రతం సాఫీగా జరగాలని మీరు నిజంగా కోరుకుంటే, మీ అపర్ణ కాపురం చల్లగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే రాకూడదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను కోరుకునేది తన సంతోషమే. అమ్మా అక్షర, మీరెళ్ళండమ్మా. మిమ్మల్ని వదిలేసి మేమెలా వెళ్తాం అత్తయ్య గారు? ఇంటికి వెళ్దామమ్మా. అరవిందా, వ్రతానికని వచ్చి స్వామి ప్రసాదాన్ని తీసుకోకుండా వెళ్తే అపచారం అవుతుంది. ఆ తప్పు మనం చెయ్యొద్దు. అమ్మా అక్షర, ఇంకా మీ ఇష్టం. అశ్విన్, అపర్ణ, లోపలికి పదండి. అత్తయ్య, నాకు ఇది నచ్చలేదు. నేను వెళ్ళను. అలా అనకూడదు తల్లి. ఈ వ్రతం చేస్తోందే మీకోసం, మేమొచ్చిందే మీకోసం. రాజ్యం, నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. నాకు అన్యాయమైన తీర్పిచ్చిన వాళ్ళతో అలాగే మాట్లాడాలి. కాకపోతే గొడవెందుకులేని వద్దన్నాను. ఆ బుజ్జమ్మతో యుద్ధం కూడా చెయ్యొచ్చు, తప్పే లేదు. మీకోసం మేమేమైనా చేస్తాం. దేవుడు పూజనేగా వచ్చా. ఆయన దగ్గర ఎక్కడుంటే ఏంటమ్మా, ఇక్కడి నుంచే మొక్కుకుంటాము. వెళ్ళమ్మా. లేదత్తయ్య గారు. నా మాట వినమ్మా. అశ్విన్తో కూర్చుని వ్రతం చేయి. ఒక అత్తయ్యలా కాదు, తల్లిలా చెప్తున్నాను. అర్థం చేసుకో తల్లి. మీరు చల్లగా ఉండాలి, అదే మేం కోరుకునేది. వెళ్ళపో. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, అమ్మాయి వస్తుందా? అదిగో వచ్చేసింది పంతులు గారు. చూడమ్మా అపర్ణ, నీ మీద నాకు ఏ కోపం లేదమ్మా. ఇది గుర్తుపెట్టుకో. రాజ్యమత్తయ్య తక్కువది కాదు. దీన్ని బుజ్జగిస్తూనే బుజ్జమ్మని బయట నిల్చోబెట్టింది. మెల్లగా ఈవిడ్ని నా బుట్టలో వేసుకొని నేనెక్కిస్తా. నాకు ఉపయోగపడుతుంది. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజధనియాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోకదేవనితాం లోకైక దీపాంకురాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.